హాయ్ ఫ్రెండ్స్. సో 'డూడ్' మూవీలో నుంచి అయితే టైటిల్ కార్డ్ అయితే ఎడిట్ చేయబోతున్నాను. సో డెమో వీడియో చూశారు కదా, మీ నేమ్తో అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే చాట్ జీపీటీ ఓపెన్ చేసి నేను ఇచ్చిన డిస్క్రిప్షన్లో ఒక ఇమేజ్ ఇస్తా, డూడ్ మూవీ ఇమేజ్ అయితే డౌన్లోడ్ చేసుకొని జెమినీ ఏఐని అయితే ఓపెన్ చేసుకొని ఇవ్వండి ఇమేజ్ ఇచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఒక ప్రాంప్ట్ ఇస్తా, అది అయితే కాపీ చేసుకొని యాడ్ అయితే చేసుకొని మీ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోండి. అన్ని క్యాపిటల్ లెటర్స్ అయితే ఇవ్వండి. ఇచ్చినాక ఇక్కడ నేను నేమ్ అయితే చేంజ్ చేసి ఇమేజ్ అయితే సెండ్ చేశాను కదా. సో ఇక్కడైతే జనరేట్ అవుతుంది చూసారా. ఆ ఇమేజ్పై ట్యాప్ చేసి ఇమేజ్ని అయితే సేవ్ అయితే చేయండి. పైన ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపై ట్యాప్ చేసి గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. సో ఇక్కడైతే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ కనిపిస్తుంది కదా, దానిపై అయితే ట్యాప్ చేయండి. ఇదైతే మీకు ప్లే స్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడైతే మనం ఎడిట్ చేసిన ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేసుకొని బ్యాక్గ్రౌండ్ ఇక్కడైతే డన్ ఆప్షన్పై క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అయితే ఇక్కడైతే ఆటో కలర్ మీద అయితే ట్యాప్ చేసి ఇక్కడైతే బ్లాక్ మీద పెడితే ఆటోమేటిక్గా అయితే ఎరేజ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆఫ్ నేమ్ కావాలి కాబట్టి మాన్యువల్ పై ట్యాప్ చేసి మీ ఆఫ్ నేమ్ని అయితే ఎరేజ్ అయితే చేసుకోండి. సో నీట్గా అయితే ఎరేజ్ చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. నీట్గా అయితే ఎరేజ్ చేసుకొని డన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. పైన డన్ కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇమేజ్ అయితే సేవ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేస్తే ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది. ఇప్పుడైతే సెకండ్ నేమ్ ఇది కూడా అలానే ఎరేజ్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకొని డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ ఇస్తే ఆ లింక్ని అయితే ఎలర్ట్ మోషన్లోకి అయితే ప్రాజెక్ట్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ఫస్ట్ ఇమేజ్ లేయర్పై ట్యాప్ చేసి కరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళి మీ ఫస్ట్ నేమ్కి వచ్చే ఎరేజ్ చేసుకున్న ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ అయితే చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేసి సెకండ్ లేయర్ని అయితే కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి మీ సెకండ్ ఇమేజ్ లేయర్ని అయితే యాడ్ అయితే చేసుకుంటే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. ఇక్కడైతే మీ ఫుల్ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే కరెంట్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళి స్టార్ సింబల్పై క్లిక్ చేసి మీ ఫుల్ నేమ్ అయితే యాడ్ అయితే చేసుకుంటే వీడియో అయితే రెడీ అయిపోతుంది. సో చూసారు కదా, చాలా సింపుల్గా అయితే వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. పైన కనిపిస్తున్న సింబల్పై అయితే ట్యాప్ చేసి వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. వీడియో ఎడిటింగ్ మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేకపోతే మన ఛానల్ వచ్చి ట్రెండింగ్ ఎడిట్స్ అయితే మిస్ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.